నమస్కారం అండి. మీ ఎర్రమరెడ్డి తిరుపతి రెడ్డి. ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ గత డిసెంబర్ అంటే 2024 డిసెంబర్ నుంచి ఈ ఫిబ్రవరి 28వ తారీఖు 2025 వరకు అక్షరాల 1,58,041 కోట్ల అప్పులు తీసుకొచ్చాము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పారు. సో వారి వీడియోని మీరు చూడండి. వారు చెప్పిన విషయాన్ని నేను ఉటంకిస్తూ ఈ వీడియో చేస్తున్నాను, చూడండి. దీని తర్వాత ఆ వీడియో చూసిన తర్వాత మనం మిగతా విషయాలు డిస్కస్ చేసుకుందాం. 1 డిసెంబర్ 2023 నుంచి 28/2/2025 మీడియా మిత్రులు కూడా సావధానంగా వినాలి. 1/12/2023 నుంచి 28/2/2025 మన ఫిబ్రవరి 28 తారీఖు వరకు లెక్క ఇది నేను చెప్పేది. 1,58,041 కోటి అప్పు తెచ్చినాం అధ్యక్ష. నేను మా ఉప ముఖ్యమంత్రి మా మంత్రివర్గ సభ్యులం కలిసి మేము తెచ్చిన అప్పు. మన ముఖ్యమంత్రి గారి వీడియో చూశారు కదా, అసెంబ్లీలో తన ప్రకటన చూశారు కదా. 14 నెలల కాలంలో అక్షరాల చేసిన అప్పు సుమారుగా 1,59,000 కోట్లు. 1,59,000 కోట్లు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రజలకు ఉపయోగపడే డెవలప్మెంట్ వర్క్ ఏమైనా ఉందా అంటే ఒక్క బిల్డింగ్ కట్టిరా అంటే ఒక్కగానొక్క బిల్డింగ్ కూడా కట్టలే. ఆ ఎస్ఎల్బిసి పనులు కూడా జస్ట్ ఓపెన్ చేసినటువంటి వితిన్ 1 వీక్ లోపు సుమారు 8 మంది అభాగ్యులు అత్యంత ఘోరంగా దయనీయమైన పరిస్థితుల లోపల చనిపోయారు. అంటే ఈయన చేసినటువంటి ఒక పని అది కూడా అత్తర్ ఫ్లాప్. అంటే ఒక్కట్లేదు. ఏమైనా విదేశీ పర్యటనలు, దావోస్ పోయి ఇన్ని లక్షల కోట్లు పట్టుకొచ్చినాం, అమెరికాకు వచ్చి బోగస్ కంపెనీలు పెట్టి సచ్చిపోయాం అని పెట్టి ఆ పనికిమాలలో ఎవడో వాడు ఆ ఓనర్ కూడా నాకు తెలుసు, మాకు దగ్గర బంధువు. మన దగ్గర కనీసం 10 కోట్లు కూడా వాడు 1000 కోట్లు పెట్టినని చెప్పి ఇలాంటి ప్రగల్భాలు వలికి ఇవన్నీ జనాలను మోసపుచ్చుతూ ఈ 1,59,000 కోట్లు ఏమైనాయి? ఇప్పుడు పదే కేసీఆర్ గారు గవర్నమెంట్ గత 9 సంవత్సరాల కాలంలో 5 లక్షల కోట్లు తెచ్చిండు, 6 లక్షల కోట్ల అప్పులు తెచ్చిండు చెప్పారు కదా. 6 లక్షల కోట్లు మన కంటికి కనపడుతున్నాయి. హైదరాబాద్ లో రోడ్డు మీదకి రా, అటు పోగానే సచివాలయం కనపడుతుంది, కొన్ని 100 కోట్లు పెట్టి కట్టిన సచివాలయం కనపడుతుంది. అటు పోతే ఔటర్ రింగ్ రోడ్ కనపడుతుంది, ఇటు పోతే డెవలప్మెంట్ కనపడుతుంది, ఇంటింటికి లబ్ధిదారులు కనపడతారు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో సచివాలయాన్ని తలదన్నేలా కలెక్టరేట్లు కనపడుతుంటాయి. సుమారు మన 30+ జిల్లాల్లో ఉన్నటువంటి మన కలెక్టరేట్లు కనపడతాయి. రోడ్లు, వ్యవసాయ రంగం, ఇట్లా మొత్తం ఉరకలే మొత్తం నీళ్లు మత్తడి పోస్తూ చెరువులు, మొత్తం జలవనరులు ఇట్లా అభివృద్ధి చెంది కాళేశ్వర ప్రాజెక్టు ఒక్కసారి ఒక టూర్ తెలుస్తుంది. ఆ 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వర ప్రాజెక్టు ఫలాలు మనం చూసాం. అంటే మీరు వచ్చిన తర్వాత ఎందుకు సడన్ గా కరువు వచ్చింది అంటే మీకు సాగునీటి వనరులు ఎట్లా వాడుకోవాలో తెలియదు. రేపు తాగునీటి నేను బాగా వరి అవుతుంది అంటే రేపు ఎండాకాలంలో కూడా తాగునీరు దొరక్క ప్రజలు అల్లాడే పరిస్థితి వస్తుంది అనుకుంటున్నా. ఈ రకంగా రైతు బంధు అనేది 3 సార్లు ఈ 14 టర్మ్ లో కేసీఆర్ గారు 3 టర్ములు వేసేవాళ్ళు. మీరు ఒక్కసారి కూడా సరిగ్గా వేయలేదు. రుణమాఫీ అన్నారు, అంత బోగసు. ఫీజు రియంబర్స్మెంట్ లేవు, కాలేజీలు మూతపడే పరిస్థితికి వచ్చింది, విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. ఒక్క బిల్డింగ్ కట్టిర్రా, ఒక ప్రాజెక్ట్ కట్టిర్రా, ఒక రోడ్డు వేసిర్రా, ఎందుకు 1,59,000 కోట్లు అంటే అన్ని కూడా ఆ పొంగులేటి కంపెనీలో ఇంకా మెగా కంపెనీలో వాళ్లకు పర్సంటేజ్ బేస్ ఇచ్చేసి అంటే 12% సర్కార్ నడుస్తుంది. అంటే ₹1 కోటి రిలీజ్ చేస్తే 12 లక్షలు ఈ మంత్రులు ఈ యొక్క గవర్నమెంట్ లో ఉన్న పెద్దలంతా కూడా పొక్కుతున్నారు, ఢిల్లీకి పైసలు పంపుతున్నారు. మొత్తం దేశం ఉన్న కాంగ్రెస్ పార్టీకి మొత్తం ఫండింగ్ అంతా కూడా తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి జరుగుతుంది. ఈ రకంగా చేసిన తర్వాత అప్పులు కాకపోతే ఏమవుతాయి? డెవలప్మెంట్ లేదు. ప్రజలు మొత్తం రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. తెలంగాణ సర్వనాశనమైంది. 14 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారు మీ పాలనలో తెలంగాణలో అసలు ఎంత ఘోరమైన దయనీయమైన పరిస్థితులు వచ్చినాయంటే ఇంకా 36 నెలల కాలం రాబోయే కాలం ఎంత దయనీయంగా ఉంటుందో అసలు తలుచుకుంటేనే బెంబేలెత్తేటువంటి పరిస్థితులు వచ్చాయి. ఇది మీరు చేసిన నిర్వాహకం. మీ కాంగ్రెస్ పార్టీ నమ్మి మీ 6 హామీల బోగస్ మాటలు నమ్మి ప్రజలు వేసినందుకు వాళ్ళు నట్టేట మునిగినరు. ఇది పరిస్థితి. ప్రజలారా తిరగబడండి. ఈ కాంగ్రెస్ పెద్దలను 6 గ్యారెంటీల మీద నిలదీయండి. ఈ అప్పులు తీసుకొచ్చి ఏం చేస్తారో అడగండి. అడగకపోతే వీళ్ళు ఇట్లా చేసుకుంటూ పోతూనే ఉంటారు. ఇది పరిస్థితి. తెలంగాణలో అత్యంత దుర్మార్గమైనటువంటి పరిపాలన నడుస్తున్నాం. ప్రశ్నించే గొంతుకలను నగ్గేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మీరే ప్రశ్నించే గొంతుక అని కదా మల్కాజ్గిరిలో గెలిచింది. అప్పుడు ఇవాళ ఏమైంది? ప్రశ్నించే గొంతుకలు జర్నలిస్ట్ రేవంత్ గారు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు? జర్నలిస్ట్ అందరూ ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? వాళ్ళు ఏంది ప్రజల్లో దృష్టి తీసుకురావడానికి కోసం కదా మీ తప్పిలాలను. వీలైతే కరెక్ట్ చేసుకోండి, సరిగ్గా పరిపాలించండి, ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారు. లేదంటే ఇంకో 20 ఏళ్ల వరకు కూడా కాంగ్రెస్ పేరెత్తుతో తన్నే పరిస్థితులు తెలంగాణ నెలకొన్నాయి. ఇది గమనించి జాగ్రత్తగా
చేయండి. ఏమనంటే మాజీ ముఖ్యమంత్రి గారి మీద నిన్న మాటలు ఏందనే మార్చురికి పంపుడు అనేది, దీనివల్ల మీ యొక్క ప్రతిష్ట దిగదారుతాంది. రేవంత్ రెడ్డి గారు అంటే అంత ముఖ్యమంత్రి అంటే అంత హైట్స్ లో ఉండాలి. ఈ దిగదారుల మాటలు బట్టి దిగదారొద్దని విన్నవించుకుంటూ మీ